కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 100 రోజుల్లో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గతంలో జగన్ పరదాలు కట్టుకుని తిరిగేవారని, సభలకు మహిళలు రాకపోతే పెన్షన్లు కట్ చేసిన ఘనత జగన్దే అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. 100 రోజులు నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను. మీరు కూడా అందుకే ఓట్లేశారు. మళ్లీ నేనైతేనే గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు. 93% సీట్లు గెలిపించారు. శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర ప్రారంభం అయితే ఇక్కడికి వస్తే 2 సీట్లు కాడ బ్రేక్ పడింది. ఒకటి దర్శి, రెండోది ఎర్రగొండపాలెం. అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలు 2, ఒకటి పాడేరు, 2 అరకు. కడవ అన్ని సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు. అది మీరు చూపించిన అభిమానం. మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం. అయితే ఈ రోజు ఈ 100 రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది మాకు వేసిన ఓట్లన్నీ కూడా మళ్లీ తిరిగి ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణం జరగాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లేశారు. చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ 19-24 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా? ఎక్కడన్నా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడన్నా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్లు. అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగినా, హెలికాప్టర్లో వచ్చినా కిందన చెట్లన్నీ నరికేసేవాళ్లు. అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు. బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్లు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి, రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్లు. డాక్టర్లను కూడా గట్టిగా చెప్తున్నా, మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే, వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది. వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో, తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టనని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు. ఊరికొక సైకో తయారయ్యారు. ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేనితనం వచ్చింది. ఎదురు దాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు. నేను ఎదురు దాడి చేస్తే భయపడను, తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను. ఆయన చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు? గుండెపోటని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నారాసుల రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళ పైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే నేను చెప్పా మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి. ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కిలిరగొట్టాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు. రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా? చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దారు గుర్తుపెట్టుకోండి,
ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టనని మరొక్కసారి